బొత్స అప్పలనరసయ్య గారు గజపతి నగర్ నుంచి ఆయన వెనుకంజలో ఉన్నారు. అలాగే చాలా చోట్ల మిగిలిన చోట్ల మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా వెనుకంజలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సిటీ అర్బన్ ఎమ్మెల్యే ఆయన కూడా వెనుకంజలో ఉన్నట్టు కనిపిస్తుంది. జనసేన అయితే గోదావరి జిల్లాలో స్పష్టమైన ఆధిక్యం. అంటే ఒక సర్వే కేకే సర్వే వాళ్ళు చెప్పారు వారు పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా జనసేన గెలవబోతోందని చెప్పారు. ఇప్పుడు 8 స్థానాలను చూపించారు. 16, 17 అయితే ఈజీగా వస్తాయనిపిస్తుంది. ఎందుకంటే 83 టీడీపీ అండ్ వైసీపీ 3, అది ఎంపీ స్థానాలు. వైసీపీ 3, బీజేపీ టీడీపీ 8, బీజేపీ 2, జనసేన 1. అసెంబ్లీ స్థానాలకు 56 టీడీపీ, మొత్తం 70 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అవును, కూటమి కాబట్టి ఇది వేవ్ లాగా ఉంది. ఇక్కడ ఇలా ఎలాంటి అనుమానం. రోజా, బుగ్గన, చెల్లుబోయిన వీళ్ళందరూ కూడా చెల్లుబోయిన రోజా ఓడిపోతుందని ముందే చాలా వరకు చెప్పారు. బొత్స సత్యనారాయణ విషయ దగ్గర గట్టిపోటీ గెలుస్తారని కొన్ని చెప్పారు, గట్టిపోటీ చెప్పారు. బొత్స సత్యనారాయణ ఓడిపోయిందంటే ఇది అంటే వైసీపీ పరిపూర్ణ ఓటమి అనుకోవాల్సి వస్తుంది. జగన్ ఒకటి గెలుస్తున్నది ఆయన, ఎందుకంటే ఆ పులివెందులు అది వేరు. కానీ వైసీపీకి మాత్రం ఇప్పుడు గతంలో 2014 వచ్చిన స్థానాలు కూడా రావు అనేది ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్ అయితే క్లియర్గా చెప్తున్నాయి. 40-50 స్థానాలు వస్తాయా, అంతకు మించి రావు, అంతకు లోపలేమో కానీ 40-50 మధ్యన వస్తాయా అన్న అనుమానం అయితే ఇప్పుడు తెలుస్తుంది. అంటే 125 నుంచి 150 మధ్యన కూటమి గెలుచుకునే అవకాశాలు కలుగుతాం స్థానాలు. అండ్ హైదరాబాద్లో మాధవీలత గారు ఆధిక్యంలో ఉన్నారు, ఇండికేషన్ వస్తుంది. హైదరాబాద్ ట్రెండ్ చెప్పలేమండి. ఇప్పుడు ఏంటంటే ఒక ఏరియా హిందూ మెజారిటీ ఏరియా, ఒక ఏరియా ముస్లిం మెజారిటీ, ఒక రౌండ్ హిందూ, ఒక రౌండ్ ముస్లిం, అట్లా కొన్ని. ఎందుకంటే ఇంతకుముందు అసెంబ్లీ సెగ్మెంట్లే మనం కార్వాన్లో 20,000 ఉన్నా ఓడిపోయిన సందర్భాలను యాకత్పుర కానీ ఇవి కానీ, అది లాస్ట్ మినిట్ వరకు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం చెప్పలేము. అది మరి 1,00,000 లీడు ఉంటే అలాంటివి తప్ప 50,000 లీడు ఉన్నా చెప్పలేము ఓసారి. అది హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఇప్పుడైతే బీజేపీ లీడ్ ఉంది, గెలవాలనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాధవీలత గారు చాలా కష్టపడ్డారు. ముస్లిం మహిళలు కనుక కొంత కన్సిడరబుల్ నెంబర్లో వేస్తే మాధవీలత గారికి డెఫినెట్గా ఓవైసీ ఓటమి ఖాయం, మాధవీలత గారి గెలుపు ఖాయం. ఇప్పుడు మిగతా దాంట్లో 8 అని చూపిస్తున్నారు. థర్డ్ బీజేపీకి, కాంగ్రెస్కు 7 అని చూపిస్తున్నారు. పోటాపోటీ నడుస్తుంది. బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందని మేము విశ్వసిస్తున్నాం. సో మాచర్లలో అల్లర్లు అయినాయి. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెనుకంజలో ఉన్నారు. ఆయన డెఫినెట్గా ఓడిపోతారండి పిన్నెల్లి. ఎట్లా, ఎందుకంటే అంత దౌర్జన్యం చేసిన వ్యక్తి, ఆయన పరిస్థితి ఓటమి పరిస్థితినే ఈవీఎం పలగొట్టడం అది డైరెక్ట్గా చూసారు. కాబట్టి డెఫినెట్గా మాచర్లలో ఓడిపోతారు. ఆ దౌర్జన్యానికి ఆ ఫలితాలు రావాల్సిందే. ఎవరైతే దౌర్జన్యం చేస్తారో ఈ పల్నాడు సీమ కొంత, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఆ ఫ్యాక్షనిజం, ఆ రౌడీయిజం, ఆ దౌర్జన్యం, ఆ ప్రజాస్వామ్య వ్యతిరేక హింసాకాండ పోవాలండి. బెంగాల్లో కూడా 7 దశల్లో కూడా హింస జరిగింది. అలాంటి వాతావరణం పోవాలి. బెంగాల్ తర్వాత యూపీ, బీహార్లో ఇప్పుడు కొంచెం నయమైంది బాగానే, కానీ ఏపీలో మాత్రం యూపీ, బీహార్ లాగా కొన్ని ప్రాంతాలు, పల్నాడు కానీ రాయలసీమలో కొంత కానీ అలా ఉంది. అది పోవాలి. ఇప్పుడు ఈ వైసీపీ ఓటమితో ఆ దిశగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడ ఫ్యాక్షన్ దాన్ని ఎంకరేజ్ చేసినట్టయితే లేదు, మొదలలేదు. కాబట్టి ఒకప్పుడు అయితే మంచి అడ్మినిస్ట్రేటివ్గా పేరున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం కూడా పోతుందని ఆశిస్తున్నాను. రైట్, మన రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ లైవ్లో ఉన్నారండి. రాజ్ కుమార్ వినిపిస్తుందా? రాజ్ కుమార్ గారు వినిపిస్తుందా? రాజ్ కుమార్ గారు, తెలంగాణలో కూడా మొత్తం పార్లమెంట్ సంబంధించిన 17 లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొత్తానికి మొదటి రౌండ్లు అన్ని ఫలితాలు కూడా రావడం